దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియా సహోదరి సహోదరులరా, మనము నెహెమ్యా గ్రంథంలో ఉన్న 3వ అధ్యాయంలో ఉన్న 12 గుమ్మాలను గూర్చి మనం ధ్యానించుచున్నాము. ఈ సమయంలో నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనము చదువుదాం. ఓపేలులోనున్న నేతనీయుల తూర్పు వైపు నీటి గుమ్మము ప్రక్కను దానికి సంబంధించిన గోపురము దగ్గరను బాగు చేసిరి. ఈ నీటి గుమ్మమును గూర్చి మనము చదివాము. అయితే ఇది నీటి గుమ్మము అని ఇక్కడ మన వాక్య భాగంలో చూస్తున్నాం. నీటి గుమ్మము, ఈ గుమ్మము ఒక్కొక్క గుమ్మము విశ్వాసుల యొక్క ఆత్మీయ జీవితాలకు అన్వయము చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. నీటి గుమ్మము అని మనము చదువుచున్నాము. ఈ నీరు అనే విషయము వాక్య భాగంలో వాడబడిన మాట ఏమిటి అంటే, నీరు అనే మాటకి అర్థము దేవుని వాక్యానికి వాడబడింది. అపోస్తుడైన పౌలు సంఘానికి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఈ నీటి గుమ్మము సూచిస్తున్న విషయాన్ని మనము ఎఫెసీ పత్రికలో పౌలు అంటున్నారు, యేసు క్రీస్తు తన సంఘమును గూర్చి యేసు ప్రభు చేసిన త్యాగము అనగా యేసు క్రీస్తు భార్య అయిన ఆ భార్య కొరకు తన్ను తాను అప్పగించుకున్నారు. భార్యకున్న సమస్త కల్మషమును, మచ్చ, డాగు, ముడత మరి అటువంటిది ఏమీ లేకుండా ఆయన వాక్యమనే ఉతక స్థానము ద్వారా ఆయన భార్య అనబడే సంఘమును అనుదినము శుద్ధీకరిస్తున్నాడు అని పౌలు చెప్తున్నారు. వాక్యమనే ఉతకం అనగా నీరు. వాక్యమనే నీరు ద్వారా సంఘాన్ని శుద్ధి చేస్తూ ఉన్నారు. సంఘము ఉన్న ముడత, డాగు, కళంకమును చూడండి. యేసు ప్రభువు తన భార్యను ప్రేమించి సంఘానికి ఉన్న బలహీనతల ద్వారా, బలహీనమైన పరిస్థితుల ద్వారా ప్రభువే ఆ బలహీనతలన్నీ భర్తగా ఆయన భరించారు అని, ఆ భరించి ఆ సంఘాన్ని ప్రేమించారు అని, ఆ ప్రేమించిన భార్య కొరకు తన్ను తాను అప్పగించుకున్నారని, అంటే దేనికి అప్పగించుకున్నారు అని, శ్రమలకు అప్పగించుకున్నారని. అంటే తన భార్య మీద ఉన్న ప్రేమ. తన భార్య లోకములో ఉంది. లోకము సాతాను చేత మోసగింపబడిన పరిస్థితులు కొన్ని ఉంటున్నప్పుడు ఆ బలహీనమైన ప్రతి అపవిత్రత నుండి ప్రభువు తన స్వరక్తము, తన రుధిర ధారల ద్వారా, ఒకటి నీరు పోల్చబడింది, రెండోది ఆయన రక్తానికి కూడా పోల్చబడింది వాక్యం.
ఈ నీటి గుమ్మము మనలను ఎఫెసీ పత్రిక వాక్యము ద్వారా అక్కడికి తీసుకొచ్చి ఈ విషయాలు మనకి వివరిస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ తండ్రి. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుకి కలిగిన సంఘము మీద అమితమైన ప్రేమ. ప్రభు తన్ను తాను తన భార్య కొరకు అప్పగించుకున్నారట. గమనించాలి. భార్య యొక్క బలహీనత, అపవిత్రత అవన్నీ కూడా కడగటానికి, శుద్ధి చేయటానికి, ఒక రోజున ఆయన ఎదుట నిలవబెట్టుకోవడానికి ప్రభువే తన్ను తాను అప్పగించుకున్నారని పౌలు వివరిస్తూ ఉన్నారు. అంటే సంఘమునకు క్రీస్తుకు ఉన్న సంబంధము చాలా పవిత్రమైనది. లోకములో శరీరమును బట్టి పుట్టే ప్రేమ, శరీర ఏచ్ఛ, అందాన్ని చూసి లేకపోతే సొగసును చూసి పుట్టించి కలుగు చేసే ప్రేమ అటువంటిది కాదు. ఇప్పుడు క్రీస్తు ప్రేమ తనకున్న ముడత, మచ్చ, డాగును కలిగినప్పటికీ కూడా ఆయన ప్రేమించి తన పవిత్రమైన వాక్యము ద్వారా ఆ సంఘాన్ని శుద్ధి చేస్తూ ఉన్నారు. స్తోత్రం. ఒకటి, వాక్యము ద్వారా శుద్ధి చేస్తున్నారు. రెండోది, ఆత్మ ద్వారా శుద్ధి చేస్తున్నారు. మనం చదవబడిన ఈ వాక్య భాగాన్ని మరొకసారి మరో వచనంలో కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాము. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభువు ఈ లోకంలో ఆయన దేవుని రాజ్యము ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు మనుషుల మధ్యలో తిరిగి వివిధ ప్రాంతాలు తిరిగి ఆయన దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు దేవుని రాజ్యంలో ఒక వ్యక్తి ప్రవేశించాలి అంటే ఆ వ్యక్తి తిరిగి జన్మించాలి అని చెప్తున్నారు. ఈ మాట ఎవరితో చెప్తున్నారు? యేసు ప్రభు నికోదేముతో చెప్తూ ఉన్నారు. ఈ నికోదేము యూదులకు పెద్ద పాస్టర్ గారై ఉన్నారు. ఈ పెద్ద పాస్టర్ గారైన నికోదేము మిడ్నైట్, అర్ధరాత్రి సమయంలో యేసు ప్రభుని కలుసుకోవటానికి ఒంటరిగా వచ్చాడు. వచ్చి యేసు ప్రభుని చాలా విధాలుగా ఆయన పొగుడుతూ ఉన్నాడు. ఏమంటున్నారంటే, నీవు దేవుని యొద్ద నుండి వచ్చావని మేము నమ్ముచున్నాం. ఎందుకంటే నీవు చెప్పే విషయాలు సామాన్యమైన విషయాలు కాదు. ఒక సామాన్యమైన మనుషుడు ఈ విషయాలు ఎవ్వరూ మాట్లాడలేరు. నిజముగా పరలోకము నుండి, తండ్రి యొద్ద నుండి వచ్చిన వ్యక్తి మాత్రమే ఈ మాటలు మాట్లాడగలడు, ఈ సంగతులు తెలియజేయగలడు అని మేము గ్రహించాము అని యేసు ప్రభుని చాలా పొగుడుతూ మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు అర్ధరాత్రి సమయంలో రావడానికి గల కారణం ఏమిటంటే, పగలు వచ్చి యేసు ప్రభుని కలుసుకోవటానికి యూదులకు ఈయన పాస్టర్ గారై ఉన్నారు. ఏ యూదులకైతే ఈయన పాస్టర్ గారై ఉన్నారో ఆ యూదులు యేసు ప్రభు ఒంటరిగా దొరికితే పట్టుకుని చంపాలి అనే ఆలోచనలు, ఉద్దేశాలు, కుట్రలు జరుగుతున్న సమయము అది. అందుకే ఉండబట్టలేక ఈ నికోదేము రాత్రి వేళ వచ్చి ప్రభువుని హెచ్చించి మాట్లాడుతూ చేసినప్పుడు ఆ ముఖస్తుతి చేసిన మాటలను బట్టి యేసు ప్రభువు ఎక్కడ కూడా పొంగిపోలేదు. ఆయన సూటిగా ఈ 5వ వచనంలో చెప్పేశాడు, ఒకడు దేవుని రాజ్యములో ప్రవేశించాలి లేక చూడాలి అంటే
ఖచ్చితంగా తిరిగి జన్మించాలి అని చెప్పేశాడు. దేవుని రాజ్యంలో ఒక వ్యక్తి ప్రవేశించాలన్నా, చూడాలన్నా ప్రతి ఒక్క వ్యక్తి తిరిగి జన్మించాలి అన్నాడు. ఈ నికోదేము పాస్టర్ గారు ఇంచుమించు ఆయనకి 90 సంవత్సరాలు ఉన్నవి, ఇంచుమించు 60 సంవత్సరాలు పైన సేవ అనుభవం ఉంది, పెద్ద ప్రసంగికుడు. అయితే ఇప్పుడు ఈయన ఏమంటున్నారు ప్రభుతోటి, అయితే ఇప్పుడు మరలా నేను తల్లి గర్భములోనికి ప్రవేశించి మళ్ళా రావాలా అని యేసు ప్రభుని అంటూ ఉన్నారు. యేసు ప్రభు అన్నారు, నువ్వు యూదులకు బోధకుడు అయి ఉండి ఈ సంగతులు ఎరగవా? నిజంగా గమనించాలండి. నికోదేములాగే ఇవాళ చాలామంది నూతన జన్మ అనే విషయాన్ని గ్రహించక, అర్థం చేసుకోక చాలామంది ఉన్నారు. అయితే ఈ రోజున నికోదేముతో మాట్లాడిన ప్రభువు మనతో కూడా మాట్లాడుచూ ఉన్నాడు. తల్లి గర్భంలోకి మళ్ళీ తిరిగి వెళ్ళాలా అని నికోదేమే మాట్లాడే మాటలను మనం గమనిస్తే, ఆయనకి ప్రభు చెప్పుచున్న మాటలు ఆయనకి అర్థము కాలేదు. బోధకుడైనంత మాత్రాన యేసు వాక్యము, యేసు మాటలు ఆయన ఖచ్చితంగా చెప్పేశారు. నీవు దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే నీవు తిరిగి ఖచ్చితంగా జన్మించాలి అని చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లాగే మాట్లాడుకుంటూ వస్తూ 14వ వచనము వచ్చేటప్పటికి అక్కడ ఒక మాట చెప్తున్నారు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. నికోదేముతో ఈ టాపిక్ ఇంకా నడుస్తూనే ఉంది, మాట్లాడుతున్నారు, రాత్రి అంతా కూడా మాట్లాడుతూనే ఉన్నారు యేసు ప్రభు. అయితే సంఖ్యాకాండంలో 21వ అధ్యాయంలో ఉన్న సంఘటనను యేసు ప్రభు నికోదేముతో మాట్లాడుతున్నారు. అరణ్యములో మోషే ఇత్తడి సర్పమును ఎలాగూ ఎత్తునో అలాగే మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అని చెప్తున్నారు. ఈ మాట ఎవరిని గూర్చి చెప్తున్నారు? యేసు ప్రభు ఆయన గూర్చి ఆయనే చెప్తున్నారు. అది చెప్తూను పాత నిబంధనలో ఉన్న జరిగిన ఒక సంఘటన ఆ నికోదేము ఎదుట పెట్టారు. దేవుడు మోషేతో చెప్పాడు, ఇశ్రాయేలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారిని తాపకర సర్పములు, విష సర్పములు వారిని కరిచినవి. ఆ కరటము ద్వారా ఏ వ్యక్తినైతే ఆ తాపకర సర్పములు కరిచినవో ఆ కాటు ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి రూపము మారిపోతుంది. ఎలా మారిపోతుందంటే నల్లగా మారిపోతున్నాడు ప్రతి ఒక్క వ్యక్తి. ఆ విషము, ఆ సర్పము నుండి వచ్చిన విషము ఆ ఎవరినైతే కరిసినవో ఆ కరిసిన వ్యక్తి రూపం మారిపోతుంది. మారిపోతున్న సమయంలో వాళ్ళు అన్నారు, దేవునికి మోషేకి మేము వ్యతిరేకంగా మాట్లాడాము, అందుకే ఈ తాపకరమైన సర్పములు మా మీద వచ్చి దాడి చేసినవి. మోషే నీవు ప్రార్థన చెయ్యి, నువ్వు ప్రార్థన చేస్తే మాకు ఈ విషయం విరుగుడవుతుంది అన్నప్పుడు మోషే చేతులెత్తి మరి తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు మోషేతో దేవుడు అన్నాడు, నీవు ఒక ఇత్తడి సర్పాన్ని చేసి దాన్ని ఒక కొయ్యకు అనగా కర్రకు మేకులతో నాటాలి. దేవుడు చెప్పాడు మోషేకి, మేకులతో నాటి దాన్ని లేపి ఒక ఎత్తైన స్థలంలో ఉంచాలి. అలాగ నువ్వు చెయ్యాలి అని మోషేతో చెప్పాడు. అలా చేసిన తరువాత సర్పము కాటు తిన్న ప్రతి ఒక్క వ్యక్తి నిదానించి ఆ కొయ్యకు మేకులతో నాటిన ఆ
ఇత్తడి సర్పాన్ని నిదానించి చూడాలట. దేవుడు మోషేతో చెప్పిన విషయాలు ఇవి. అయితే మోషే అలాగనే చేశాడు. అయితే కాటు తిన్న ప్రతి ఒక్క వ్యక్తి నిదానించి ఎప్పుడైతే అలా చూస్తూ ఉన్నారో, నిదానించి చూసిన ప్రతి ఒక్క వ్యక్తి ఒంటిలోనికి ఆ వెక్కిన ఆ విషమంతా కూడా మెల్లిమెల్లిగా అది దిగిపోతూ ఉంది. స్తోత్రం, హల్లెలూయా. అది ఎవరైతే నిదానించి చూస్తున్నారో ఆ నిదానించి చూసిన వ్యక్తి శరీరము ఇక యథావస్థితికి వచ్చేస్తుంది, మార్పు చెందుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు అది మనిషి ఎప్పుడైతే రంగు మారుచున్నాడో ఆ ఇత్తడి సర్పము అది నల్లగా మారటం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ విషయం అంతా కూడా ఆ ఇత్తడి సర్పానికి అది ఎక్కుతుంది. యేసు ప్రభు ఈ సందర్భాన్ని తీసుకొచ్చి నికోదేము ఎదుట పెట్టారు. మనుష్య కుమారుడు అలాగే ఎత్తబడాలి, ఎత్తబడినప్పుడు జరిగే సందర్భము మరి విషయము యేసు ప్రభు నికోదేముతో మాట్లాడుతున్నాడు. ప్రజలకు రక్షణ, ప్రజలకు విమోచన, ప్రజలకు శాపము నుండి విడుదల. దేవునికి స్తోత్రం. ఈ నీటి గుమ్మము మనల్ని ఎక్కడికి తీసుకొస్తుంది? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అని యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తున్నారు. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నికోదేము ఈ విషయాలు, ఈ అంతరార్థము అర్థం కానివాడిగా ఉన్నాడు. చూడండి, నీటి మూలముగా అంటే ఈ నీటి గుమ్మము మనకు నేర్పిస్తున్న విషయం ఏమిటి అంటే, నీటి మూలముగా అనగా దేవుని వాక్యము ద్వారా. రెండోది ఆత్మ మూలముగా అనగా పరిశుద్ధాత్మ ద్వారా. ఇక్కడ ఈ రెండు పని చేసినప్పుడు, ఒకటి వాక్యం పని చేయాలి, రెండోది ఆత్మ పని చేయాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే ఈ 14వ వచనంలో అరణ్యములో సర్పము గూర్చి మనం విన్నాం కదా. అట్లాగే మనం కొంచెము ఆ 15, 16, 17 వచనాలు కూడా మనం చూద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. అరణ్యములో సర్పమును గూర్చి ఆ సందర్భము యేసు ప్రభు మాట్లాడడానికి గల కారణం, ఏదెను తోటలో సర్పము ఆదామును తన మాటల ద్వారా కరిచినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ ఆది సర్పము ఎప్పుడైతే ఆదాము అవ్వలను మోసగించినదో అప్పటి నుండి వచ్చిన సంతానము విషపూరితమైన ద్వేషము, కలహము, కక్ష, భేదము. ఆదాముకు పుట్టిన మొదటి కుమారుడు కయ్యేను తన తమ్ముడు భక్తిని చూసి, తన తమ్ముడు విశ్వాసాన్ని చూసి, తన తమ్ముడుకున్న ప్రతిష్టతను చూసి, భక్తి భావాలను చూసి వారవలేని స్థితి అతనికి రావటమును బట్టి తన తమ్ముడును చంపేశాడు. గమనించాలి, ఇది సర్పము, ఆది సర్పము ద్వారా ఆ మొదటి కుటుంబమైన ఆదాము అవ్వలలో ప్రవేశించి ఆనాటి నుండి మానవుని జాతికి అంతా కూడా సంప్రాప్తమైపోయింది ఆ విషయం. చూడండి, మనుషులు మాట్లాడుతూ ఉంటారు, లోపల ఒకటి బయట ఒకటి,
మాట్లాడేది. పైకి నవ్వు ఉంటుంది, లోపల వేరే వేరే ఆలోచనలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు అట్టి విషపూరితమైన పాపము ద్వారా దేవుడు సృష్టించిన మానవుడు రూపం మారిపోయింది. అరణ్యములో సర్పము ఎట్లాగా ఎత్తబడినో మనుష్య కుమారుడు అలాగే ఎత్తబడిను. ఆయన అంటున్నాడు, యేసు ప్రభువుని తండ్రైన దేవుడు ఈ లోకానికి మానవ జాతికి తీర్పును తీర్చడానికి రాలేదు అని చెప్తున్నారు. యేసుప్రభు చెప్తున్నారు ఈ మాట. మరి దేనికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చారట? దేనికి వచ్చారంటే తీర్పు తీర్చడానికి కాదు, ఆయన ద్వారా నిత్య జీవము. పాపం చేసిన వ్యక్తి సర్పము కాటు వల్ల అరణ్యములో మనుషులు చనిపోతున్నారు. అలా చనిపోకుండా నిత్యము మనుషులు జీవించటానికి నిత్య జీవము. ఇప్పుడు మన జీవితము, మానవుని జీవితం బ్రతికితే 60 లేదా 70 లేదా 80 అన్నట్లుంది. వాక్యంలో రాయబడింది 70-80 సంవత్సరాలు. 70 గొప్పట. అయితే 80 బ్రతికే జీవితం కూడా ఆయాసం అట, మంచాన్ని పట్టుకుని ఏడవటం. అయితే ఇప్పుడు అటువంటి జీవితాన్ని చూస్తున్న ప్రతి మానవుడు ఈ లోకములో జీవించటానికి ఒక ఆయుష్ కాలం అనేది నిర్ణయించాడు దేవుడు. అయితే మరి నిత్య జీవమును గురించి ప్రభువు మాట్లాడుతున్నారు. నిత్య జీవంలోనికి వారిని పంపించడానికి అని ప్రభు మాట్లాడుతున్నారు. మరి నిత్య జీవం అంటే ఏమిటి? నిత్య జీవం అంటే చావు లేని జీవితం, మరణము లేని జీవితం. అది నిత్య జీవితం, నిత్య జీవము. ఆ నిత్య జీవము ప్రభువు మానవ జాతికి అనుగ్రహిస్తాను, నేను అవి ఇస్తాను, అందుకే వచ్చాను. వారికి శిక్షించడానికి కాదు, వారి పాపమును బట్టి వారి పాపానికి శిక్ష విధించడానికి, ఆ పాపానికి శిక్ష నేనే ఆ శిక్షను భరించి దాని నుండి తప్పించి వారికి నిత్య జీవాన్ని నేను అనుగ్రహిస్తాను. ఆ విషయాలన్నీ కూడా నికోదేముతో యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఆ సందర్భం అంతా కూడా మనము మరి నికోదేముతో చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చారు. కారణం ఏంటంటే నికోదేము పెద్ద బోధకుడు. ఆయన దగ్గర చాలామంది ప్రజలు ఉన్నారు. యూదులందరూ కూడా ఆరాధనకు వస్తున్నారు, ఆరాధన చేసుకుంటున్నారు, వెళుతున్నారు. అయితే ఇప్పుడు నూతన జన్మ అనే విషయము, దేవుని రాజ్యము ఎట్లాగ వెళ్ళాలి, అది వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా ఆ క్రియ జరగాలి. మరి ఈ రోజున మేము వాక్యం వింటున్నాం కదండి. మరి పరిశుద్ధాత్మ నిజంగా మరి సంఘంలో మరి పాటల ద్వారా పరిశుద్ధాత్మ మేము అనుభవిస్తున్నాము, పరిశుద్ధాత్మ పనిచేస్తున్నారు అని చాలామంది మరి చెప్పడం అనేది కూడా జరుగుతుంది, మంచిదే. అయితే వాక్యము ద్వారా అని ప్రభు మాట్లాడుతున్నారు. అంటే నీటి ద్వారా, నీరు అనేది వాక్యానికి సూచనగా ఉన్నదని నీటి గుమ్మం ద్వారా మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ. మరి వాక్యం ద్వారా అంటే ఏ వాక్యం ద్వారా ఇక్కడ చెప్పబడి ఉంది? మనం కొన్ని మాటలు మనం చూద్దాము. చదవండి, యాకోబు పత్రిక 1:18. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ప్రభువు ఆయన సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు ఏ వాక్యం చేతట? ఇక్కడ చాలా క్లియర్గా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ వచనాన్ని మనం గమనించాలి. సత్యవాక్యము చేత గమనించాలి. సత్యవాక్యము చేత ఆయన సంకల్పము చొప్పున వాక్యము వింటున్నాము, వాక్యం చదువుతున్నాము అని మనం మాట్లాడతాం కదా.
అయితే ఇప్పుడు అపోస్తుడు ఏమంటున్నాడు అంటే సత్యవాక్యమట, సత్యవాక్యము అని చెప్పి దేవుని సంకల్పము బట్టి మనలను కనెను. ఎవరు కనెను? యేసు ప్రభు సత్యవాక్యము చేత మనల్ని కన్నాడు అని వాక్యం చెప్తుంది. స్తోత్రం. యేసు ప్రభు పురుషుడు. మరి ఒక మనిషిని కనాలి అంటే స్త్రీ, ఇప్పుడు మనల్ని కన్నారు, మన తల్లి మనల్ని కన్నది. అయితే ఇప్పుడు ఎటువంటి జన్మ గురించి యేసు ప్రభు మాట్లాడారు నికోదేముతో? సత్యవాక్యము ద్వారా ఒక పాపి అయిన వ్యక్తి తన పాపములను ఒప్పుకొని సత్యవాక్యము అందలి విశ్వసించాలట. మరి బైబిల్ అంతా వాక్యం ఉంది, ఎక్కడ చూసినా వాక్యం వింటున్నాము. టీవీలో వాక్యం వింటున్నాం, బయట వాక్యం వింటున్నాం, బయట సభల్లో వాక్యం వింటున్నాం, ఉపవాస కూటాల్లో వాక్యం వింటున్నాం, ఇంటికి వచ్చి వాక్యం చెప్తున్నారు. అంతా వాక్యమే 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 వాక్యమే. అయితే ఇప్పుడు అపోస్తుడు అంటున్నాడు సత్యవాక్యము చేత తన సంకల్ప ప్రకారముగా మనల్ని కనెను. యేసు ప్రభు కన్నాడు. మరి సత్యవాక్యం అంటే ఏంటి? సత్యవాక్యం అంటే ఏమిటి అనేది అపోస్తుడు పేతురు కూడా ఈ మాట చెప్తున్నాడు. 1 పేతురు పత్రిక 1:4 మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చెప్పున మనలను మరలా జన్మింపజేసెను. పాపి వాక్యము ద్వారా జన్మించాలి. ఒక పాపి తన పాపాన్ని ఒప్పుకోవటానికి ఏ వాక్యమట? మృతులలో నుండి. యేసుక్రీస్తు సిలువలో మరణించి ఆ మరణించిన యేసును తీసుకువెళ్ళి సమాధి చేశారు. సమాధి చేయబడిన యేసు మృతులలో నుండి తండ్రి అయిన దేవుడు ఆయన్ని తిరిగి లేపాడు. స్తోత్రం. అయితే ఇప్పుడు ఈ సువార్త ద్వారా, సత్యవాక్యం అంటే ఈ మరణ పునరుద్ధానపు ఆ సువార్త ద్వారా, యేసుక్రీస్తు తిరిగి లేవటము ద్వారా ఆయన ఎందుకు మరణించవలసి వచ్చింది, ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది, ఎందుకు సిలువ ఎక్కవలసి వచ్చింది, ఎందుకు వేదన పడవలసి వచ్చింది, ఎందుకు శ్రమ అనుభవించవలసి వచ్చింది అంటే పాపికి రక్షణ ఇవ్వడానికి. ఆయన మరణించి తిరిగి లేవాలి. ఆయన తిరిగి లేస్తేనే దేవుని సంకల్పము సంపూర్ణంగా నెరవేరుతుంది. ఆయన ఎందుకు మరణించారు అంటే లోకంలో ఉన్న మానవ జాతి పాపము కొరకు, మానవ జాతి పాపము కొరకు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఈ లోకంలో ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు, ప్రియులారా మంచిగా జాగ్రత్తగా వినాలి ఈ మాటలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ లోకంలో యేసు ప్రభు పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన ప్రారంభంలో దెయ్యాలను వెళ్ళగొట్టాడు, రొట్లు పంచిపెట్టారు, చేపలు పంచిపెట్టారు, రోగులను స్వస్థపరిచారు, ఎన్నో అద్భుత కార్యములు చేశారు. ప్రజలు చాలామంది వచ్చారు, రోగులు వచ్చారు, కుష్ఠరోగులు వచ్చారు, శుద్ధులయ్యారు, చాంద్ర రోగం వాళ్ళు వచ్చారు, చవిటి వాళ్ళు వచ్చారు, మూగవాళ్ళు వచ్చారు, అందరూ స్వస్థత పొందుకున్నారు. అయితే కొద్ది సమయం తర్వాత ఆ స్వస్థత కోటాలు, ఆ స్వస్థత ప్రసంగాలు ప్రభు ఆపేశాడు. ప్రభువుని కొంతమంది వచ్చి అన్నారు, మరి ఏదైనా నువ్వు సూచక్రియ చేస్తే చూడాలని ఉంది అని ప్రభువుని అడిగారు. అప్పుడు ప్రభు అన్న మాట ఏమిటంటే, యోనా 3 దినాలు మత్స్య కడుపులో నుండి బయటికి రావటం, అట్లాగే మనుష్య కుమారుడు సమాధి చేయబడి ఆయన మృతుల్లో నుండి తిరిగి లేవటము, ఇదే మీ ఎదుట ఉన్న అద్భుత కార్యము, ఇది తప్ప ఇంకోటి లేదని చెప్పేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవిశ్వాసతో ఉన్న వ్యభిచారమని తరం వారు సూచక్రియలు అడుగుతున్నారు అన్నారు.
దేవుని స్తోత్రం. అయితే ఇప్పుడు ఈ దినాల్లో యేసు ప్రభువుని విశ్వసిస్తే, నమ్మితే లాభాలు వస్తాయి, అనుకున్నది జరుగుతుంది. కోర్టు కేసులు కొట్టివేయబడతాయి, రైలు చెరువులో రైలు వస్తాయి, కౌంటింగ్ పెరుగుతుంది, లాభాలు వస్తాయి, దేవుడు దీవిస్తాడు, మీరు అనుకున్నది ప్రభు చేస్తాడు, మీరు ప్రభు దగ్గరికి రండి, ప్రభు దగ్గరికి రండి, ప్రభు దగ్గరికి రండి. వాళ్ళు కూడా ఇవే బోధలు చేస్తూ ఉంటారు. అయితే ఒక పాపికి తిరిగి జన్మించాలి అంటే ఇప్పుడు ఈ వాక్యంతో కాదు అని వాక్యం చెప్తుంది. మరి ఏ వాక్యము? సత్యవాక్యము. సత్యవాక్యం అంటే యేసుక్రీస్తు సిలువెక్కాలి, సిలువలో మరణించాలి, సిలువ నుంచి దింపాలి, తీసుకెళ్ళి సమాధి చేయాలి, ఆ సమాధిలో నుండి తిరిగి లేవాలి. ఆయన తిరిగి లేచి పునరుద్ధానుడని యేసుక్రీస్తును ఈ రోజున అపోస్తులు ప్రకటించారు, బోధించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే సత్యవాక్యము, ఇదే సత్యవాక్యము, ఇదే సంకల్పము. ప్రతి మానవుడు, ఆ సర్పము కాటుతో ఉన్న ప్రతి మానవుడు నిదానించి చూడాలని దేవుడు మోషేతో మాట్లాడాడు. వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని మీరు నిదానించాలని ప్రభు పేట దేవుని సేవకుడుగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సత్యవాక్యము చేత ఆయన సంకల్పము ప్రకారముగా మనల్ని కనెను. దేవునికి స్తోత్రం. నిజంగా మన తల్లి మనల్ని కన్నప్పుడు ఎంత ప్రసవేదన పడింది. కొన్ని సందర్భాల్లో ఆ డెలివరీ అయ్యే సమయంలో తల్లులకు, అమ్మలకు మరి బిడ్డ అడ్డం తిరిగినప్పుడు కూడా వారి ప్రాణ అపాయము, తల్లికి ప్రాణగండము పరిస్థితులు, ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా కొన్ని సందర్భాల్లో తల్లికి అవన్నీ కూడా తటస్థిస్తాయి. అవన్నీ కూడా ఆ తల్లి భరిస్తుంది. లోకానికి మనల్ని ఇవ్వటానికి, మనకు జన్మనివ్వటానికి ఎంతో వేదన పడి ఆ జన్మము జరుగుతుంది. మరి బిడ్డ పుట్టిన తర్వాత తల్లి ఆ బిడ్డను చూసుకుని తన పడిన కష్టమంతా కూడా మర్చిపోతుందని యేసు ప్రభు తన సువార్తలో చెప్పారు. తన కష్టం మర్చిపోతుందంట బిడ్డను చూసుకున్నప్పుడు. మరి యేసు ప్రభు నిన్ను నన్ను ఎలా కన్నాడు అంటే, ఆయన సిలువలో వేదన పడి, రోమా సైనికుడు బళ్ళెముతో పక్కలో పొడవగా అక్కడ సంఘము జన్మించిందని యోహాను సువార్తలో 19వ అధ్యాయంలో 33-34 వచనంలో కూడా మనకి ఆ సంగతులు నీరు రక్తము సాక్ష్యమిచ్చుచున్నవి. స్తోత్రం. సంఘము అక్కడ జన్మించింది. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు పెళ్ళుకో లేకపోతే ఇంటికో ఉద్యోగానికో నువ్వు బాప్తిసంతో సంబంధం లేదు. అయితే నువ్వు పాపివని గుర్తించినప్పుడే దేవుడు లేక ప్రభువు కనికరము కలిగిన వాడు గనుక మరి ఎవరు ఏమడిగినా ప్రభువు సహాయము చేయగలడు. దాని కొరకు నీవు నీటిలో ములిగే అవసరం లేదు అని చెప్పబడుచున్నది. ఇక్కడ ఉన్న సత్యం ఏమిటంటే, నీవు నిత్య జీవములో పాలివాడుగా పాలి పొందే దానిగా నీవు ఉండాలి అంటే ఈ సత్యవాక్యము చేత నువ్వు జన్మించాలి అని వాక్యం చెప్పబడుతుంది. నీకు నూతన జన్మ అవసరము. మరి ఈ సిలువ బోధ అనేది మరి అంగీకరించాలి అంటే మొట్టమొదటగా నీ పాపపు స్వభావము మార్పు చెందాలి. నీ శరీర సంబంధమైన దురాశలు తీర్చుకోవడానికో అవసరాలు తీర్చుకోవడానికో ప్రభు దగ్గరికి రావసరంలా. ప్రభువుని అడిగితే ఆయన అందరికీ అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి రక్షణ అనేది నువ్వు వాక్యాన్ని విశ్వసిస్తేనే జరుగుతుంది. హల్లెలూయా. నువ్వు విశ్వసించాలి.
వాక్యంలో మాట చూద్దాము. తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుజేయుట ద్వారాను మనలను రక్షించెను. తీతు పత్రిక పౌలు ఈ పత్రిక సంఘానికి రాస్తూ ఆయన అంటున్నారు, మన నీతి ద్వారా చేసిన మంచి మంచి కార్యాలు ద్వారా, లోకంలో ఈ రోజున దాన ధర్మాలు, మంచి మంచి పనులు, ఉపకారాలు, సహాయాలు, మరి ఎందరో ఇవన్నీ చేస్తూ ఉన్నారు. చేస్తూ వారు మేము 100 మందికి భోజనం పెట్టాము, లేకపోతే దుప్పట్లు పంచాము, వాళ్ళకి ఇది సహాయం చేశాము, వాళ్ళకి అది ఇచ్చాము, ఇది ఇచ్చాము, పంచిపెట్టాము, పేదవాళ్ళకి ఇది చేశాము అని వాళ్ళు అవన్నీ కూడా వారి యొక్క స్వనీతి ద్వారా, వారు దుష్టత్వం పాపములోనే ఉండి ఈ దానాలు ధర్మాలు చేస్తూ అవన్నీ తమ స్వనీతి ద్వారానే చేస్తూ తృప్తి పడుతున్నారు. కొందరు, అందరని చెప్పట్లా, కొందరు ఆ విధంగా చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది? నీ స్వనీతి ద్వారా, నీ సొంత నీతి ద్వారా నువ్వు చేసే ప్రతి కార్యమును బట్టి దేవుడు నిన్ను పరిశుద్ధుడుగాను పవిత్రుడుగాను ఎంచడు. మరి ఏమిటట? పునర్జన్మ సంబంధమైన స్నానము. ఏ జన్మ? పునర్జన్మ. నువ్వు పుట్టావు తల్లి గర్భములో, నీ తల్లి తండ్రి ద్వారా నీకు నాకు వచ్చిన శరీరం ఇది. అయితే ఆత్మను అనుగ్రహించిన దేవుడు ఈ ఆత్మ చెడిపోయిన కారణాన్ని బట్టి, పాడైపోయిన కారణాన్ని బట్టి, పాడైపోయిన ఆత్మ ద్వారా మనుషుడు తన స్వనీతితో బ్రతుకుతున్నాడు. భక్తి భావాలు అన్నీ చూడడానికి అన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ వాక్యంలో చెప్పబడింది ఏంటంటే, స్వభావము పాడైపోయిందట. పాప స్వభావంతో ఉండి దానాలు ధర్మాలు చేస్తూ ఉన్నారట. దాన్ని బట్టి మనుషుడు పరిశుద్ధుడు కాలేడట. మరి ఎలాగ పరిశుద్ధుడు పవిత్రుడు కాగలడు? పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే తిరిగి జన్మించాలి. ఇప్పుడు చెప్పబడిన వాక్యము ద్వారా యేసుక్రీస్తు నీ కొరకు పరలోకం నుండి విడిచిపెట్టి వచ్చి నీ పాపము నిమిత్తం ఆయన చనిపోయాడు. నేను పాపిని అని గుర్తించాలి. పాపముల నుండి ధర్మకార్యాలు నీతి కార్యాలు ఎన్నో చేసుకుంటూ ఉంటుండగా దాంతో తృప్తిపడడానికి ఈ లోకంలో నువ్వు మరణించిన తర్వాత ఆ పాపములో ఉండే బ్రతుకంతా ఉంది. అయితే ఇప్పుడు ఆ పాపం నుండి మరణిస్తే నీకు ప్రయోజనం ఏమిటి? దాని కొరకు నువ్వు బ్రతికుండగానే నీవు పాపివని గుర్తించాలి. పాపపు స్వభావముతో గుర్తించాలి. ఇప్పుడు పైకి ఏదో బట్టలు మార్పిడి చేసుకుంటే ప్రయోజనం లేదు. తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులని, రకరకాల బట్టలు వేసుకున్న వాళ్ళు భక్తులని, లేకపోతే ఇంకొకటని కాదు. బట్టలు వేసుకోవటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఎటువంటి రంగు బట్టలు వేసుకున్నా, ఇక్కడ తీతు పత్రికలో రాయబడిన మాట దయించి ఒకసారి మరలా మనం చూద్దాం. మనము నీతిని అనుసరించి మనము నీతిని అనుసరించి, ఎవరి నీతి అండి? వింటున్నవారు బాగా గమనించాలి. మన నీతి, ఇది దేవుని నీతి కాదు. మన నీతిని చూడండి. కొంతమంది నా ఇష్టం నాకు అలాగనిపించింది, నేను ఎలా చేశాను. ఇక్కడ నీ ఇష్టం నా ఇష్టం కాదు, దేవుని వాక్యములో దేవుని ఇష్టానుసారంగా చేయాలి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, చూడండి, చేసిన క్రియలు మూలంగా కాక, ఆ క్రియలు ఏమీ పనికిరవంట పరిశుద్ధుడైన దేవుని ఎదుట కాక,
పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పునర్జన్మ, తిరిగి జన్మించడం నీకు అవసరం. నిన్ను తిరిగి జన్మింప చేసేదే సిలువను గూర్చిన వార్త. యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టి నీ కొరకు మరణించాడు అనే సంగతి నువ్వు విశ్వసించాలి. ఏం జరుగుతుంది అక్కడ? పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ, చూడండి, పరిశుద్ధాత్మ నీకు నూతన స్వభావాన్ని కలుగు చేస్తున్నాడు. వాక్యం నిన్ను పరిశుద్ధపరుస్తుంది, వాక్యం నీ జీవితాన్ని పరిశుద్ధపరుస్తుంది. పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు? నీ లోపల నీ ఆత్మకు నూతన, నీ స్వభావము పాత స్వభావం కాకుండా నీ స్వభావము నూతన పరచబడుచు ఉన్నది. హల్లెలూయా. నీటి గుమ్మము మనల్ని ఎక్కడికి తీసుకొస్తుంది? నీ స్వభావం మార్పు చెందాలి. పైకి బట్టలు మార్చిన, పైకి ఏదో అవి మార్చిన, దేవునికి స్తోత్రం. గడ్డాలు తీసేసిన, మీసాలు తీసేసిన, అవి తీసిన, ఈ తీసిన, అవి పెంచుకున్నా ఇవేమి కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ స్వభావము, పరిశుద్ధాత్మ మాట్లాడుచున్నాడు, నీ స్వభావంలో మార్పు రావాలి. కొంతమంది చూడండి, భక్తిగా నటిస్తారు, వణికిపోతూ ఉంటారు. భక్తులు ఎదుట, పాస్టర్ గారులు ఎదుట, అయ్యగారులు ఎదుట వణికిపోతూ ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు అంటే భయం ఉండదు. ఏముండదు? యేసు ప్రభు అంటే భయం ఉండదు. పరిశుద్ధాత్మ కార్యం అంటే భయం ఉండదు. దేవుని వాక్యం అంటే భయం ఉండదు. ఏం చేస్తున్నావు, ఏం చెందుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, నీ క్రియలు ఎలాగున్నవి అవి సరిచేసుకుని పశ్చాత్తాపడి నూతన జన్మ తిరిగి పొందాలని ప్రభు పాదాలు పట్టుకోవడం అనేది ఉండదు. మరి ఏమిటి? నీ నీతి క్రియలను బట్టి కాక పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా నీవు తిరిగి నూతన స్వభావములోనికి తీసుకొచ్చేదే దేవునికి స్తోత్రము, దేవుని వాక్యం. అప్పుడు ఆయన భార్యగా, కన్యకగా, వధువుగా నిన్ను ఆయన అంగీకరించగలడు. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధపరుస్తారు, వాక్యం ద్వారా పరిశుద్ధపరుస్తారు, శుద్ధి చేస్తారు. ప్రతి దినము ఆదివారం పరిశుద్ధాత్మ బోధ ద్వారా, అనుదినము పరిశుద్ధాత్మ మాటల ద్వారా. ఎఫెసీ పత్రిక 5:27 చూసిన ప్రకారంగా ప్రతి దినము వాక్యమని ఉతక స్థానము ద్వారా ఆయన సంఘాన్ని, ఆయన భార్యను ఆయన పవిత్రపరుచుకుంటున్నారట. స్తోత్రం, హల్లెలూయా. ప్రభువును సేవించే సహోదరి సహోదరులారా, ప్రభువును ఆరాధించే సహోదరి సహోదరులారా, ప్రభువును సేవిస్తుంటే, ఆరాధిస్తుంటే నీ జీవితంలో పరిశుద్ధత, నూతన స్వభావమును నీవు ప్రతిదినము కడుగుబరుట అనేది అవసరమని లేఖనాలు మనకి నేర్పిస్తూ ఉన్నవి. స్తోత్రము కలుగునుగాక. పాత నిబంధన కాలంలో మరి యాజకులు అనగా యూదులు వారేం చేసేవారో తెలుసా? నిర్గమకాండము 30వ అధ్యాయము 17-19 వచనాలు మనము చదువుదాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును, ఇత్తడి పీఠమును చేసి ప్రత్యక్ష గుడారమునకు, బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగు కొనవలెను. స్తోత్రం. చూడండి, పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారంలో దేవుడు చెప్పినట్లుగానే ఒక గంగాణమును తయారు చేసి అది బలిపీఠము దగ్గరలో ఉంచారు. అంటే ప్రత్యక్ష గుడారానికి బయట ఈ గంగాళం ఉంది. ప్రత్యక్ష గుడారము లోపలికి వెళ్ళి దేవుణ్ణి సేవించాలన్నా, ఆ ప్రత్యక్ష గుడారంలో ప్రవేశించాలన్నా ముందు జరగవలసింది ఏమిటి అంటే, ఆ గంగాళము పూర్తిగా నీళ్లతో నింపబడి ఉంటుంది.
ఆ పనంతా కూడా యాజకులు ఆ ప్రత్యక్ష గుడారములో ఏర్పాటు చేసుకున్న వాళ్ళు, పిలువబడ్డవారు, దేవుడు నిర్ణయించుకున్నవారు ఆ పరిచర్య చేయటానికి ఆ గంగాళము నిండా వారు నీళ్లు నింపుతారు. అంచులు మట్టుకు నింపేసి ఆ నీళ్లను ఉంచుతారు. అయితే ఇప్పుడు మరి ప్రత్యక్ష గుడారములోనికి వెళుతున్న ప్రతి యాజకుడు ముందుగా ఆ గంగాళము దగ్గర ఆగి కాళ్ళును చేతులను వాళ్ళు కడుగుకోవటం అనేది అవసరం. ఇది దేన్ని చూపిస్తుంది? కాళ్ళును కడుక్కోవడం అంటే నీ నడవడికను కొత్త నిబంధన సంఘ ప్రకారంగా చూస్తే వాక్యం అనే ఉతక స్థానము ద్వారా నీ నడవడికను వాక్యంలో చూసుకోవాలి. వాక్యంలో చూసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనుషులందరూ మోసం చేయొచ్చు మనుషుల్ని, కానీ నువ్వు ఎప్పుడైనా అద్దం దగ్గర నుంచున్నావు అనుకో, అద్దం ఎప్పుడూ అబద్ధం చెప్పదు. నువ్వు ఎలాగున్నావో అలాగే చూపిస్తుంది అద్దం, అవునా కదా? ఎప్పుడు అబద్ధం చెప్పదు అద్దం, చెప్తుందా? చెప్పదు. అయితే ఇప్పుడు వాక్యం అనే అద్దము దగ్గర నువ్వు నిలబడినప్పుడు దేవునికి స్తోత్రం, యాకోబు పత్రికలో చెప్పబడిన మాట. అయితే వాక్యమనే అద్దంలో నువ్వు చూసుకుంటున్నప్పుడు నీ నడవడిక నీ చేతులతో నువ్వేం తాకుతున్నావు, నువ్వు చేతులతో ఏం పట్టుకుంటున్నావు, నువ్వు చేతులతో ఏం పుచ్చుకుంటున్నావు, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నీ స్వభావం అంతా మారినప్పుడు, నీ నడవడిక కూడా మార్పు ఉంటుంది. అందుకే వాళ్ళు ఆ గంగాళంలో నీళ్లు తీసుకుని ఎప్పుడు కూడా వారు కాళ్ళు చేతులు కడుగుతూ ఉండేవారు. ఈ నీటి గుమ్మము మనకి ఏమి నేర్పిస్తుంది అంటే, నీవు ప్రతి దినము ఏం చేయాలి? కడగబడాలి. ప్రతి దినము నువ్వెప్పుడైతే ప్రభువుని విశ్వసించి నూతన జన్మ నువ్వెప్పుడైతే పొందావో ఆనాటి నుండి నీవు ఈ శరీరము విడిచిపెట్టి వెళ్ళే వరకు ప్రతిరోజు కడుగుబడుతూనే ఉండాలి. నూతన స్వభావం ధరించుకుంటూనే ఉండాలి. కొన్ని సందర్భాల్లో నీ స్వభావం మారిపోవచ్చు, కొన్ని సందర్భాల్లో నీ పద్ధతి మారిపోవచ్చు, కొన్ని సందర్భాల్లో వాళ్ళని చూసి వీళ్ళని చూసి రకరకాలుగా నువ్వు మార్చేసుకోవచ్చు. అయితే ఏంటంటే ఎవరిని నువ్వు చూడవలసిన అవసరం లేదు, వాక్యం వైపు చూడాలి. వాళ్ళు అలా ఉన్నారని నేను అందుకే ఇలాగ అయిపోయాను, ఇది పెద్ద సాకు. హృదయంలో మార్పు లేదు, స్వభావంలో మార్పు లేదు. దేవుని స్తోత్రం. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా, మొదటిగా వాక్యం ద్వారా కడుగుతారు, నిన్ను శుద్ధి చేస్తారు. రెండోది పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావము నీకు కలుగు చేస్తారు. హల్లెలూయా. ఈ నీటి గుమ్మము మనల్ని ఇక్కడికి తీసుకొచ్చి మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంది. ఆఖరిగా మరి వచ్చిన మనము చదివి మనము చూద్దాం. ఎఫెసీ పత్రిక 5:27. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక. చూడండి, ఇక్కడ వాక్యం అనే ఉతక స్థానము అంటే అక్కడ కాళ్ళు చేతులు కడుక్కున్నారని వాక్యంలో చూస్తున్న పాత నిబంధనలో. అయితే ఉతక స్నానము ఈ కొత్త నిబంధనలో సమస్తమును కడగబడాలి. నోరు కడగబడాలి, కళ్ళు కడగబడాలి, మన సమస్తమును వాక్యం ద్వారా స్నానము చేయాలి. కొంతమంది ఏమంటారంటే కొంతవరకేనే మూలుగుతారు. అయితే ఇప్పుడు వాక్యం ఏం చేస్తుంది? నిన్ను ఆ శిరస్సు నుండి అరికాలు వరకు వాక్యం నిన్ను శుద్ధి చేసి, కడిగి, తడిపేసి, శుభ్రపరిచేసి ఆయన ఎదుట నిలవబెట్టుకోవడానికి జరుగుతుందంట. అది ప్రతి దినము జరుగుతుందంట. ప్రియ సహోదరి సహోదరులరా, మరి ఈ కార్యము మీ జీవితంలో ఎంతవరకు జరుగుతున్నది అనేది ఈ వాక్యం ద్వారా మనల్ని పరిశుద్ధాత్మ పురిగొలుపుతున్నాడు, మేల్కొలుపుతున్నాడు. ఇవి మీరు గ్రహించాలని ప్రభు పేరిట మీకు తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, యేసయ్యా మీ నామమును బట్టి స్తోత్రములు. నీటి గుమ్మము ద్వారా నాయన మీరు
వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా మా స్వభావాన్ని, మా జీవితాల్ని పరిశుద్ధపరుస్తారని, పవిత్రపరుస్తారని మీరు నాయన మీ వాక్యము ద్వారా మీరు మాట్లాడారు. అట్టి స్థితిలోనికి బిడ్డలందరూ మీరు నడిపించమని, ఎవరైనా బలహీనులుగా ఉంటే ఆ బలహీనతలో భయపడకుండా ప్రభువా నీ సిలువ రక్తం వారిని తాకి శుద్ధీకరించి బలపరిచి లేవనెత్తి కుటుంబాలను దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.